ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే హైప్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా విషయంలో ఆ హైపే కనిపించలేదు. ఎందుకంటే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ప్రీవియస్గా తీసిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఈ సినిమాపై పెద్దగా బజ్జు క్రియేట్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ కాబట్టి సినిమాలో ఏదైనా ఉంటుందనుకునే సినిమాకి వెళ్ళాక అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు తప్ప సినిమాలో ఇంకేం లేదు. సినిమాలో పాజిటివ్ అంటే ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు తన స్వాగ్తో కొన్ని సీన్స్లో ఎంటర్టైన్ చేశారు. తన స్క్రీన్ ప్రెజెన్స్తో కొంతవరకు ఎంగేజ్ చేశాడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సినిమాలో ప్రాపర్ స్టోరీ లేదు. సీఎం అంటారు, టెర్రరిస్టులు అంటారు, హీరో ఏది పడితే అది చేశారో చూపించారు సీన్స్. హరీష్ గారు, మీరు కొంచెం భజన ఆపి స్టోరీ మీద ఫోకస్ పెట్టుంటే బెటర్గా అనిపించేది. ప్రతి సీన్కి అన్నెసెసరీ బీజియం, ప్రతి షాట్ స్లో మోషన్, ఫుల్ ల్యాక్ ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ కూడా చాలా వీక్గా ఉంది. యాక్షన్ సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. తమన్ గారికి కొంచెమే టైం దొరికింది. ఇంకొంచెం టైం ఇచ్చుంటే బాగుండేది. కొంచెం బెటర్ బీజిఎం ఉంటే సినిమా ఇంకా ఎంగేజింగ్ అయ్యేది. ఉస్తాద్ భగత్ సింగ్ వన్ మ్యాన్ షో బై పవన్ కళ్యాణ్ గారు. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ డిసప్పాయింట్ చేశాయి. నేను పర్సనల్గా చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీరు సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.